బీజేపీ సీనియర్ నాయకులు తడకొండ నరసయ్య, స్వరూప దంపతుల కుమారుడు సాయి తరుణ్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని జీఎం కాలనీ పారిశుద్ధ్య నిర్వహణ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామగుండం బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోషం ముఖ్య అతిథులుగా హాజరై సాయి తరుణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించి కేక్ కటింగ్ మరియు జీఎం కాలనీ జోన్ పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకట రమణ, బియ్యాల మహేందర్, బండారి శ్యామ్, శిలారపు కళ్యాణ్, జనగామ సాగర్, కుమ్మరి మల్లేష్, వీరబోయిన శ్రీనివాస్, పవన్ తేజ్, స్వరూప, అంజలితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు, ఆత్మీయ సోదరులు తాడగుండ నరసయ్య గారు వారి దంపతుల కుమారుడైనటువంటి సాయి తరుణ్ ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకొని ఎప్పుడైనా కూడా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. వీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నటువంటి జీఎం కాలనీ ఆలయంలో కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలని ఎప్పుడు కూడా నిర్వహిస్తూ అందరితో ఎంతో ఆత్మీయతతో ఉండేటువంటి వీరు మరి వారి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ జీఎం కాలనీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా అతిథులతోటి బంధువులతోటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతానికి సర్వీస్ చేసి ఉదయం లేస్తే ఈ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు వారు ఇచ్చేటువంటి సర్వీస్కి వారే బంధువులుగా భావించి ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసి వారి కుటుంబం కూడా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఇదంతా పరిశుభ్రంగా ఉండాలి, ఈ కాలనీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి కారణం పారిశుద్ధ్య కార్మికులు. మరి వారిని గుర్తించి పుట్టినరోజు సందర్భంగా వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఒక ఆలోచన నిజంగా కూడా చాలా గొప్పది. నర్సన్నకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లా అందరూ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ని మనం ఎప్పటికప్పుడు అప్రిషియేషన్ చేయడం, వాళ్ళతో కలిసి ఇట్లా మింగిల్ అయిపోవడం అనేది